దానికి సంబంధించింది సభ్య సమాజము తీరుని చూస్తే జుగుప్సాకరంగా ఉంది. ఎందుకంటే ఆ మహిళ తెలుగుదేశం పార్టీలకు సంబంధించినటువంటి మహిళే. వాళ్ళ నాయకురాలనే వాళ్ళే ఈ విధంగా సెక్సువల్ హరాస్మెంట్ చేస్తూ హోటల్లో భీమా ప్యారడైజ్ హోటల్లో రూమ్లోకి తీసుకెళ్ళి ఆ విధంగా చేసి తర్వాత మళ్ళీ బెదిరించడం ఇదంతా జరుగుతూ ఉంది. కనుక నిజంగా సభ్య సమాజం అంతా తల దించుకునేటువంటి పరిస్థితి వాళ్ళ యొక్క వికృత చేష్టలు చూసేసి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించింది ఈ రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వంలో న్యాయం జరగదని పక్క రాష్ట్రంకి వెళ్ళేసి ఆ మహిళ అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇలా అన్యాయం జరిగింది, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ప్రభుత్వమే అధికారంలో ఉంది, మా నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ ఎమ్మెల్యేకి నేనే పనిచేశాను, మా ఎమ్మెల్యేనే ఇలా చేస్తున్నాడని చెప్తుంటే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏ విధమైనటువంటి రక్షణ కల్పించకుండా ఆ మహిళకి తర్వాత అగత్యానికి పాల్పడిన వారిని రక్షిస్తూ జస్ట్ తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము అని ఒక సింపుల్ లెటర్ ఇచ్చారు. అంటే ఆవిడ కోరింది ఏంటి? నా మీద అత్యాయత్నం జరిగింది అంటుంది, అత్యాచారం చేశారు అంటున్నారు, నన్ను చంపితే నువ్వు ఎవరికైనా చెప్తే రాకపోతే బెదిరిస్తే చంపేస్తామంటున్నారు. సో అత్యాచారం కేసు నమోదు కాలేదు, అత్యాయత్నం కేసు నమోదు కాలేదు, తర్వాత దీనికి ఎంక్వైరీ అనేది లేదు. ఏమీ అనుకోకుండా వాళ్ళ ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి నెటిజన్స్ అంతా కూడాను రాష్ట్రంలో అంతా కూడా చీకొడితే ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఒక లెటర్ ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని మహిళా సంఘాలు అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, ఎవరైనా కూడా ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ కూడాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అనేటువంటిది రక్షణ లేకుండా పోతుంది. ఈ యొక్క మహిళకు కూడాను మీ మహిళకే, మీ పార్టీకి సంబంధించిన మహిళకే రక్షణ లేకపోతే మీరు మిగతా వాళ్ళకి ఏం రక్షణ కల్పిస్తారనేటువంటిది జనాలందరూ కూడా భయందలుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. వైసీపీలో ఏదైనా జరిగితే చిన్న ఆరోపణ వచ్చినా కానీ ఓవర్ రెచ్చిపోయే ఎల్లో మీడియా ఇలాంటి ఇష్యూస్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే 300 మంది విద్యార్థుల్లో కెమెరా ఇష్యూ కూడా దాన్ని డైవర్ట్ చేశారు అంటే దాని గురించి కూడా అసలు ఏం ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పేసి అని అన్నారు. దాని గురించి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తిగా అదుపులో లేదు. వాళ్ళకి ప్రచార పిచ్చి, వాళ్ళకి మీడియా పిచ్చి తప్ప ఏదీ లేదు. ఎల్లో మీడియా వచ్చేసేసి ఏదైనా కూడాను కోడిగుడ్డు మీద ఈకలు పీకే పనులు చేసేయడమే తప్ప రియల్గా ఏ మహిళ అయినా కూడా ఈరోజు మహిళ బయటకు వచ్చింది, నాకు అన్యాయం జరిగిందని చెప్పింది, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఈరోజు ఎన్ని డిబేట్లు పెడతారో చూద్దాం, ఎన్ని రోజులు ఈ షోని నడుపుతారో చూద్దాం. అండ్ అలాగే వరదల సాయం విషయంలో కూడా కొంచెం హాట్ కామెంట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ వరద అనేటువంటిది ఆయన పూర్తిగా తప్పు చేశారు. వరద రావడానికి ఆ యొక్క ఫ్లడ్ మేనేజ్మెంట్ సక్రమంగా చేయలేక, వారికి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేక, వాళ్ళ ఇంటి కరకట్టకు మునిగిపోతుంది, వాళ్ళ ఇంట్లోకి వస్తాయని చెప్పే ఉద్దేశంతో ఆ బుడమేరు గేట్లన్నీ కూడా 11 గేట్స్ ఎత్తేసేసి ఆ యొక్క సింగనగర్ అయితేనేమి విజయవాడ ప్రాంతాన్ని ముంచడానికి ప్రధాన కారకులు. ఈరోజు అది కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వెళ్తే వాళ్ళు ఏకదాటిగా దాడి చేస్తూ ఇలా కాదు అలా కాదని చెప్తూ ఈయన షోలంతా చేస్తూ అధికారులను పని చేసుకొని ఇవ్వలేదు, యంత్రాంగాన్ని పని చేసుకోనివ్వకుండా ఈయన ప్రచారం కోసం కెమెరాలు స్టార్ట్, యాక్షన్, కెమెరా స్టార్ట్ అనేటువంటి ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రచారం కోసం దాదాపు ఇప్పటికే 40 మంది దాకా చనిపోయినట్టు అధికారికంగా లెక్కలు ఉన్నాయి. ఎంతమంది చనిపోయారో, ఎంతమంది తప్పిపోయారో, ఎంతమంది ఆకలితో అల్లమటిస్తున్నారో, ఎంతమందికి వ్యాధులు ఎన్ని వస్తాయో నిజంగా చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆల్రెడీ 2 రోజుల నుంచి ఫీల్డ్లో వారికి కావాల్సినటువంటి సహాయం అందిస్తున్నాము. అదేవిధంగా ఎవరికి వద్దు వాళ్ళు వాలంటీర్లు కూడా చేస్తూ ఉన్నారు. తప్పకుండా విజయవాడ తొందరలోనే రికవరీ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చి మీరు మాట్లాడండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు వైసీపీ వాళ్ళని, దానికి మీరేం చెప్తారు? అంటే ఏం సహాయ చర్యలు ఏం చేయలేదని చెప్పేసి అంటే ఆయన ఎక్కడో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ లేకుండా ఉంటే ఆయనకి ఏం తెలుస్తుంది? ఫీల్డ్లో ఆయన ఫీల్డ్లో ఉంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంటే తెలుస్తుంది. ఆయన ఎప్పుడో శుక్రవారమో ఎప్పుడో వెళ్ళిపోయారు, నిన్ననేమో వచ్చారట. 4 రోజులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది తెలియదా? ఆయన మర్చిపోయిన, ఆయన ఓన్లీ ఎల్లో మీడియా ఒకటే చూస్తారు కాబట్టి, పచ్చపత్రికలు చూస్తారు కాబట్టి, మిగతా వాళ్ళది ఎటు జగన్మోహన్ రెడ్డి గారిది కవర్ చేయరు కాబట్టి ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. లేదా తెలిసినా ప్రజలు వాళ్ళ మాట నమ్ముతారులే అబద్ధాలు చెప్పినా అనేటువంటి ఉద్దేశంతో అలా ఏమీ చేయలేదని చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మానవతా దృక్పథంతో ఈ విపత్తు వచ్చినా కూడాను ఖచ్చితంగా ప్రజలకు ముందుంటారు. మేము చేసేటువంటి సాయం కూడాను లాస్ట్ మైల్ వరకు వెళ్తుంది. ప్రజలందరికీ కూడా కలుసుకొని వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినాయో అవసరాలు తీరుస్తూ పాల ప్యాకెట్ల దగ్గర నుంచి, మంచినీరు దగ్గర నుంచి, ఫుడ్ కానీ మొత్తం ఏ ఏరియాకి ఆ ఏరియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కూడాను
తిరుగుతూనే ఉన్నారు, చేస్తున్నారు. అండ్ అలాగే కొంతమంది బాధితులు కష్టాలు చెప్పుకుంటే కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సాక్షి మీడియా అని చెప్పేసి కూడా దీని మీద రివర్స్ అవుతున్నారు. దాని గురించి అంటే నిజాలు బయటపడుతున్నాయి కదా. సాక్షి మీడియా వెళ్తే కనుక నిజాలు బయటపడుతున్నాయి. ఎల్లో మీడియా ఎటు కవర్ చేయదు. ప్రజలు ప్రాణాలు పోతున్నా కూడా వాళ్ళు కవర్ చేయరు. బాగుంది, అంత అద్భుతం, అబ్బా చంద్రబాబు గారు అర్ధరాత్రి లేచారు, అబ్బా చంద్రబాబు గారు ఏది బుల్డోజర్ మీద ఎక్కారు, అబ్బా చంద్రబాబు గారు బోటు మీద ఎక్కారు, అబ్బా చంద్రబాబు గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టారు, అబ్బా చంద్రబాబు గారు ఈ బాటలు ఇచ్చారు, అబ్బా చంద్రబాబు గారు కేంద్రంతో మాట్లాడారు. ఈ మాటలు ప్రచారమే తప్ప రియల్గా ప్రజలకు ఏం అవసరం ఉంది, ఈ ప్రజలకు ఏం కావాలి, అందినాయా లేదా అనేటువంటిది మీడియా బాధ్యత. ఆ బాధ్యత నెరవేరుస్తే నిందలేయడము, నెరవేర్చకుండా వాళ్ళలాగా ప్రచారం చేస్తే అది గొప్పతనం అనేటువంటిది వాళ్ళ ఆలోచన. మీడియా వాళ్ళ మీద కూడా దాడి చేశారు సాక్షి కానీ TV9 పైన. దానిపైన చేస్తారండి. వాళ్ళకి ఏదంటే ప్రభుత్వానికి జరిగేటటువంటి తప్పులు బయటికి తెస్తే ఎవరి మీదనే దాడులు చేస్తారు. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటే, వాళ్ళు తప్పు చేసినా రైట్ అంటే బాగుంటుంది. వాళ్ళ వ్యవహార తీరు అలా ఉంది.